వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు లీడర్ అంటే తెల్లటి కుర్తా పైజామా వేసుకుని కాళ్లకు రబ్బర్ చెప్పులతో చాలా సాదాసీదాగా కనిపించాలనే ఒక రూల్ ఉండేది. జనాలు కూడా తమలాంటి పేదవాడే లీడర్ అనుకుని ఓట్లేసేవారు. అందుకే చాలా మంది నేతలు కోటీశ్వరులైనా సరే బయటకు మాత్రం చాలా సింపుల్ గా కనిపించేందుకు డ్రామాలు చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మా దగ్గర డబ్బుంది, మేం లగ్జరీగా ఉంటాం, ఇందులో దాచడానికి ఏముంది అంటూ ఓపెన్ గా బ్రతికేస్తున్నారు ఇప్పటి జనరేషన్ లీడర్. ఈ కొత్త ట్రెండ్ కు సౌత్ ఇండియాలో ఇద్దరు టాప్ లీడర్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నారు. ఒకరు కర్ణాటక కింగ్ మేకర్ డికే శివకుమార్, ఇంకొకరు తమిళనాడులో కొత్త పొలిటికల్ సెన్సేషన్ దళపతి విజయ్. ఇద్దరి దగ్గర వందల కోట్ల సంపద ఉంది. కానీ ఇక్కడే ఒక అసలు సిసలైన ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి? ఇద్దరి ఆస్తుల లెక్కలేంటి? కోట్ల ఆస్తి ఉన్నా ఇద్దరికి ఉన్న ఆ మేజర్ తేడా ఏంటి అన్న అంశాలను పరిశీలిస్తే కర్ణాటక రాజకీయాల్లో డికే శివకుమార్ పేరు తెలియని వారు ఉండరు. ఆయన కేవలం పాలిటిక్స్ లోనే కాదు, లైఫ్ స్టైల్లోనూ మహాఫాస్ట్. తన దగ్గరున్న సంపదను లగ్జరీని దాచుకోవడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. పబ్లిక్ లోకి వస్తే చాలు ఖరీదైన గూచీ స్పార్క్లు, లూయి విటన్ స్టోల్స్, చేతికి రొలెక్స్, కార్టియర్ లాంటి ప్రపంచంలోని అత్యంత కాస్ట్లీ వాచ్లతో మెరిసిపోతూ ఉంటారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేసినప్పుడు కూడా ఆయన అస్సలు తగ్గలేదు. నాకు నచ్చిన బట్టలు వాచీలు వేసుకునే హక్కు నాకు లేదా? నేనేం దొంగతనం చేయలేదు కదా అంటూ సూటిగా కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 1413 కోట్లకు పైమాటే. రియల్ ఎస్టేట్, క్వారీయింగ్, విద్యా సంస్థల బిజినెస్ల ద్వారా ఆయన ఈ రేంజ్లో సంపాదించారు. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే డబ్బు ఉంది, అనుభవిస్తున్నా అనే రేంజ్లో ఉంటుంది. ఇక ఇన్నాళ్ళు కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ గా చక్రం తిప్పిన డికే శివకుమార్ త్వరలోనే కింగ్ గా మారబోతున్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో డికే సీఎం గా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు తమిళనాడులో అక్కడ సొంత పార్టీ పెట్టి పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చిన నటుడు విజయ్ స్టైల్ దేనికి పూర్తిగా విరుద్ధం. విజయ్ దగ్గర కూడా 624 కోట్లకు పైగా నికర ఆస్తులున్నాయి. కానీ ఆయనది సైలెంట్ సంపద. విజయ్ తన డబ్బు విషయంలో చాలా పాతకాలపు పద్ధతిని ఫాలో అవుతారు. షేర్ మార్కెట్లు, రిస్క్ బిజినెస్ల జోలికి అస్సలు వెళ్లరు. తన సంపదలో సగానికి సగం అంటే దాదాపు 313 కోట్లను కేవలం బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లు, డిపాజిట్లలోనే పెట్టేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కేవలం ఒకే ఒక సేవింగ్ అకౌంట్లో ఆయన 213 కోట్లు మెయింటైన్ చేస్తున్నారు. అయితే బిజినెస్ పెట్టుబడులు పెట్టకపోయినా తనకు నచ్చిన మరియు 13.5 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ల కలెక్షన్, అలాగే 220 కోట్ల విలువైన స్థిరాస్తులు విజయ్ కలిగి ఉన్నారు. డీకే లాగా బ్రాండ్లను బయటకు ప్రదర్శించకపోయినా విజయ్ రేంజ్ విజయ్దే. ఇద్దరిని గమనిస్తే ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. డీకే శివకుమార్ తన సంపదను ఒక బ్రాండ్ లా, పవర్ లా బయటకు చూపిస్తారు. ఆయన లైఫ్ స్టైల్ చూస్తేనే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లుక్ వస్తుంది. కానీ విజయ్ కోట్లు ఉన్నా చాలా సైలెంట్ గా, సాధారణంగా కనిపిస్తూ తన డబ్బును బ్యాంక్ సేవింగ్స్ రూపంలో సురక్షితంగా దాచుకుంటారు. ఒకరిది హంగామా, ఇంకొకరిది నిశ్శబ్దం. కానీ ఇద్దరి మార్కు మాత్రం ఒకటే. మొత్తానికి ఈ ఇద్దరు నేతల లైఫ్ స్టైల్స్ చూశాక ఒక విషయం క్లియర్ అయిపోయింది. భారత రాజకీయాల్లో తెల్లటి కుర్తా, కపటం లేని పేదరికం అనే పాత ఫార్ములా మెల్లగా కనుమరుగవుతోంది. ప్రజలు కూడా నేతల నిజాయితీని, బ్రాండ్లను స్వీకరిస్తున్నారు. ఖరీదైన వస్తువులు వాడితే ఓట్లు పడవు అనే భయం ఇప్పటి లీడర్లలో పోయింది. తమ సంపదను లైఫ్ స్టైల్ బ్రాండ్గా మార్చుకుంటూ కొత్త తరం పాలిటిక్స్ కు డికే శివకుమార్, విజయ్ సరికొత్త డెఫినేషన్ ఇస్తున్నారు. భవిష్యత్తులో భారత రాజకీయాలు ఇలాంటి రిచ్ అండ్ ఓపెన్ మైండ్ సెట్ తోనే సాగబోతున్నాయని చెప్పడానికి ఈ ఇద్దరే ఒక పెద్ద ఉదాహరణ.